నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొందరు మన ఇంట్లో వాళ్ళే ఫ్యామిలీ మెంబర్స్లోనే ఈ ఇల్లు ఇలా ఉండాలి, ఈ కిచెన్ ఇలా ఉండాలి, బెడ్రూమ్ ఇలా ఉండాలి అని రకరకాల సలహాలు ఇస్తూ ఉంటారు. మరి వాళ్ళే సర్దుకోవచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే దాంట్లో ఉన్నంత సుఖం ఇంకోటి లేదండి. అంటే ఎవరికైనా చెప్పి వాళ్ళు చేసిన పని మనకు నచ్చక అది మనం సాటిస్ఫై అవ్వక వాళ్ళని మళ్ళీ 2 మాటలని అవన్నీ ఎందుకు చెప్పండి. హ్యాపీగా మన బెడ్రూమ్ ఎలా కావాలి, మన ర్యాక్ ఎలా కావాలి, తర్వాత మన షోకేస్ ఎలా ఉండాలి, అవన్నీ మనం సర్దుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. సో ఈ మధ్య జనరేషన్లో ఈ ఆడవాళ్లే పని చేయాలి, ఇంట్లో ఉండే వాళ్ళే దాన్ని నీట్గా సర్దాలి, ఇట్లాంటివి ఏం లేవండి. సో ప్రతి ఒక్కరూ కూడా కష్టపడుతున్నారు, ప్రతి ఒక్కరూ బయటకు వెళ్తున్నారు, వస్తున్నారు. కాబట్టి సో బాధ్యత అనేది ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేసుకోవాలి ఇంట్లో. ఓకే, సో ఈరోజు ఈవెన్ వంటల విషయంలో కూడా మనం మాట్లాడుకుంటే వంటలు ఈ మధ్య మగవాళ్ళు చేస్తున్నారు, ఆడవాళ్ళు చేస్తున్నారు. ఈ స్పీడ్ యుగంలో ఇద్దరు చేయకపోతే పని అవ్వట్లేదు, ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లో. సో ఈ రోజు నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు ఏంటి అంటే టొమాటో మొక్కజొన్న రవ కిచిడి. సో టొమాటో కాంబినేషన్లో మొక్కజొన్న అందరికీ తెలుసు, పిల్లలకు కూడా బాగా ఇష్టంగా. దాంతో మనం రవ కిచిడి తయారు చేసుకోబోతున్నాం. సో చాలా సింపుల్గా ఉండబోతోంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. టొమాటో మొక్కజొన్న రవ కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటో ముక్కలు 1 కప్పు, నానబెట్టిన ఎండుమిర్చి 5, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, పల్లీలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, బీన్స్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, పసుపు తగినంత, ఉప్పు తగినంత, మొక్కజొన్న రవ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. టొమాటో మొక్కజొన్న రవ కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం మొక్కజొన్న కిచిడి మధ్యలో రవ పెట్టాం. ఏంటది? మొక్కజొన్న రవ. సో సాధారణంగా మనం ఎప్పుడూ చేసుకునే బియ్యము పెసరపప్పుతో కాకుండా కొంచెం కొత్తగా మొక్కజొన్న రవ్వతో తయారు చేసుకోబోతున్నాం. సో మిగతావన్నీ కూడా చాలా రిచ్ వంట అండి. ఇది రిచ్ వంట అంటే ఏమిటి? ఇక్కడ మనకు వేసిన పదార్థాలు, వెయ్యబోయే పదార్థాలు చాలా రిచ్గా ఉన్నాయి, అంటే మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. సో ముఖ్యంగా ఈ మొక్కజొన్న రవ్వ గురించి మాట్లాడుకుంటే గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, కంటి ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కూడా, బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకు బ్లడ్ కౌంట్ని పెంచుకోవాలనుకున్నా కూడా ఇది సూపర్గా పనిచేస్తుంది. అండ్ అలాగే మొక్కజొన్న రవ్వలో మనకి పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది తెలుసా. అలాగే మంచి ఫైబర్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇక మిగతా మనకు పచ్చి బఠానీలు, క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఆరోగ్యం విషయంలో చెప్పాల్సిన పనే లేదు. అయితే మనం ఫస్ట్ దీనికోసం ఒక పేస్ట్ తయారు చేసుకుందాం. సో పేస్ట్ ఏంటి అంటే ఇదిగోండి, ఇలా సన్నగా కట్ చేసుకున్నటువంటి టొమాటో ముక్కలు ఉన్నాయి కదా. సో ఇది మనకి ముఖ్యంగా ఏంటి, టొమాటో మొక్కజొన్న రవ కిచిడి అన్నం. సో ఈ టొమాటో ముక్కల్లో నానబెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు, అలాగే మరి ఎక్కువ కాకుండా కొంచెం దాల్చిన చెక్క. ఓకే, సో దాల్చిన చెక్క కూడా మనకు చాలా, అంటే ఫ్యాట్ కట్టింగ్కి, బరువు తగ్గడానికి, ఇమ్యూనిటీ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీగా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ అలాగే దీనికి తగ్గట్టుగా అల్లం ముక్కలు. సో దీన్ని మనం ఒక ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. సో మనం కిచిడి చేసుకునేటప్పుడు చివరిగానో లేకపోతే మధ్యలోనో మనకు టైం చూసుకొని మనం వేసుకోవాలి. సో టొమాటో ముక్కలుగా వేయడం ఎప్పుడు రొటీన్, అలా కాకుండా ఇలా స్పెషల్గా వేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ముందుగా పేస్ట్ తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. ఒకటి చెప్తున్నానండి, అసలు ఈ టొమాటో ప్యూరీ స్మెల్ ఉంది చూసారా, మెయిన్ దాల్చిన చెక్క దీని హీరో. అసలు ఇంత బాగుంటుందా అంటే, ఒక ప్యూరీ టొమాటో ప్యూరీ కలరు, స్మెల్ ఇంత బాగుంటుందో నాకు ఇప్పటివరకు తెలియదు. రంగు కూడా చూస్తే కనుక మీకు నానబెట్టిన ఎండుమిరపకాయలు వేసాం, అది మంచి రంగు, స్మెల్, దాల్చిన చెక్క, ఆహా, అల్లం ముక్కలు సూపర్ అండి. అసలు ఇలాంటి ప్యూరీని మీరు వేరే వాటికి కూడా హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు, అంటే మీరు ఏదైనా చేసే గ్రేవీస్ అలాంటి వాటికి అనమాట. సో ఇప్పుడు ఇదిగోండి, ఆవిరి పాత్ర మన దగ్గర రెడీగా ఉంది. ఓకే, సో మీ ఫేవరెట్ కుక్కర్ ఏదైతే ఉందో, మీ ఫేవరెట్ ఆవిరి పాత్ర ఏదైతే ఉందో అది హ్యాపీగా తీసుకొని చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. సో ఇక్కడ నుంచి మనకి ఏంటి అంటే, కిచిడి అంటే ఆబ్వియస్లీ మనము ఎప్పుడు కూడా కుక్కర్లోనే చేస్తాం, ఆవిరి పాత్రలో. సో ఇది కూడా సేమ్ అనమాట. సో ఇంతవరకు చేసిన ప్రొసీజర్ ఏంటి అంటే, ఒక పేస్ట్, ఒక స్పెషల్ పేస్ట్ తయారు చేసుకున్నాం. సో ఇందులో కాస్త నెయ్యి వేసుకుందాము. నెయ్యితో పాటు కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఇక మనకి పోపు పదార్థాలన్నీ కూడా వేసుకుంటూ వెళ్ళొచ్చు. ముందుగా జీలకర్ర, ఆ తర్వాత ఆవాలు, ఆ తర్వాత శనగపప్పు. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, అంటే కిచిడీలో ఎప్పుడు కూడా ఒక పిసరు మనకి
ఆ పోపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత కాస్త మినప్పప్పు ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత కాస్త జీడిపప్పు, అలాగే పల్లీలు. సో పల్లీలు ఇప్పుడే వేసేస్తే ఏంటంటే అది వేగుతూ ఉంటాయి. చూసుకోండి, క్వాంటిటీకి తగ్గట్టుగా పల్లీలు వేసుకోవాలి. ఆ తర్వాత ముఖ్యమైనది కిచిడీకి, ఇది లేనిదే అర్థం లేదు, అదేంటి పసుపు. పసుపు కూడా కొంచెం ఎక్కువగానే వేసాను నేను, ఎందుకంటే మనకు ఆ కిచిడీ రంగు రావాలి కదా, లేకపోతే బాగోదు, ఏదో మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది. ఇది మనకు లైట్గా వేగిన తర్వాత ఇక కూరగాయ ముక్కలు కూడా మనం ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందుగా సన్నగా తరుక్కున్న బీన్స్ ముక్కలు, అంటే ఇది మన కిచిడీ కాబట్టి బాగా సన్నగా తరుక్కున్నాం. ఆ తర్వాత పచ్చి బఠానీలు, ఆ తర్వాత క్యారెట్. ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. ఎంత రిచ్ చూసారా, రిచ్నెస్ అంటే ఇదేనండి. అంటే మన ఆరోగ్యం బాగుంటే అంతకన్నా రిచ్ ఏమైనా ఉంటుందా? ఎంత డబ్బులు ఉంది ఏంటి, ఆరోగ్యం బాగాలేకపోతే వేస్ట్ కదా. ఆ మనిషి ఎక్కడికి వెళ్ళగలడు, ఏం చేయగలడు అసలు. ముందు రిచ్నెస్ అనేది మన హెల్త్ పరంగా చూసుకోవాలి. సో ఆ తర్వాత డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి టొమాటో ఈ పేస్ట్ ఏదైతే ఉందో, మసాలా పేస్ట్, ఇది వేసేసుకోవాలి. నాకు తెలిసి ఇది ముఖ్యమైన టేస్ట్ తీసుకొస్తుంది మన వంటకి. సో నేను కూడా ఖచ్చితంగా ఈ పేస్ట్ని ఉపయోగిస్తానండి నా వంటల్లో, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చేసింది. అంటే స్మెల్ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఆ తర్వాత ఇదిగోండి, మనం ఒక గంట సేపు ముందు లేదంటే అర్ధ గంట కూడా సరిపోతుంది నానబెట్టుకున్నటువంటి ఈ మొక్కజొన్న రవ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. చూసుకోండి, క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. సో దీని తర్వాత ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాము. ఇది మనకు రవనే కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. సో ఇది జస్ట్ ఏంటంటే మీకు విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ పెట్టేసి సరిపోతుంది. సో దీంట్లో చక్కగా కాస్త కావాల్సినంత ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని దీంట్లో వాటర్. ఇక వాటర్ అనేది ఎప్పుడూ కూడా నాకు ఒక కొలత అంటూ నేను చూసుకోను, 1:1 వేసుకోవచ్చు, మెత్తగా ఉంటుంది. సో మీరు కొంచెం ఒక పిసర్ ఎక్కువ నీళ్లు పోసినా కూడా మీకు ఏం టెన్షన్ లేదు, ఎందుకంటే ఇది చాలా మెత్తగా గుజ్జుగా ముద్దలాగా ఎటువంటి కిచిడీ, ఎందుకంటే రవ కదా. సో దీన్ని పొడి పొడిగా అసలు డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయలేము మనము. ఓకే, సో కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి చక్కగా ఇలా మూత పెట్టేసి ఒక 2 to 3 విజిల్స్ అంతే. బికాస్ కూరగాయలు కూడా కొంచెం మనకు లైట్గా మెత్తబడాలి కాబట్టి దానికోసం ఒక ఎక్స్ట్రా విజిల్ పెట్టాలి, కానీ రవ కోసం అయితే అస్సలు అవసరం లేదు. ఒక 2 to 3 విజిల్స్ వచ్చేస్తే చక్కగా వేడివేడిగా కిచిడి రెడీ అయిపోతుంది. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. ఉల్లిపాయల పొట్టు సులువుగా రావడానికి ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. మనం ఎప్పుడైతే ఉల్లిపాయలు వాడతాము ఈ వంటలో అని మనకు తెలిసినప్పుడు ఒక అర్ధగంట పాటు చల్లటి నీటిలో ఉల్లిపాయలు నానబెట్టాలి. అప్పుడు తొక్క సులువుగా రావడమే కాకుండా కంట్లోంచి నీళ్లు కూడా తక్కువగా వస్తాయి, అంటే మన ఘాటు తక్కువగా ఉంటుందన్నమాట. వంట రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ చిట్కా అందరికీ ప్రతిరోజు అవసరమే కాబట్టి ట్రై చేయండి. ప్రెషర్ కూడా డౌన్ అయిపోయింది కాబట్టి చూద్దాం. ఆహా, సో చక్కగా ఫైనల్గా మనం కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. వేసేసుకొని చూసారా చక్కగా ఎంత బాగుందో, ఇలా మిక్స్ చేసేసుకుందాం. సర్వ్ చేసేసుకుందాం. సో కలర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి, అంటే కిచిడీకి ప్రాపర్ కలర్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా వచ్చింది. ఓకే, సో ఇలా మనకు టేస్టీగా హెల్దీగా టొమాటో
మొక్కజొన్న రవ కిచిడి రెడీ అండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. టొమాటో మొక్కజొన్న రవ కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటో ముక్కలు 1 కప్పు, నానబెట్టిన ఎండుమిర్చి 5, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, పల్లీలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, బీన్స్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, పసుపు తగినంత, ఉప్పు తగినంత, మొక్కజొన్న రవ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. టొమాటో మొక్కజొన్న రవ కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా టొమాటో బౌల్లో నానబెట్టుకున్న ఎండుమిర్చి, దాల్చిన చెక్క, అల్లం ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నెయ్యి, నూనె వేసి వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, పల్లీలు, పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో బీన్స్ ముక్కలు, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, మెత్తగా రుబ్బుకున్న టొమాటో మసాలా పేస్ట్, నానబెట్టుకున్న మొక్కజొన్న రవ, కాస్త ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసి ఆవిరి పాత్రలో పెట్టి కొద్దిసేపు ఉడికించుకొని చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టొమాటో మొక్కజొన్న రవ కిచిడి రెడీ. చూసారు కదా టొమాటో మొక్కజొన్న రవ కిచిడి ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఏదైనా సాంబార్ పొడి వేసామా అన్నట్టుగా ఉంది తెలుసా. ఆహా, అసలు నాకైతే ఎంత డిఫరెంట్గా ఉందంటే, ఎందుకంటే ఆ టొమాటో ప్యూరీ మనం చేసాం కదా స్టార్టింగ్లో, దానివల్లే. అది మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఏదో టొమాటో ఉంది కదా టొమాటో ముక్కలు వేసేద్దాము, టొమాటో ప్యూరీ వేసేద్దాము అలా అస్సలు అనుకోకండి. టొమాటో, దాల్చిన చెక్క, అల్లం ముక్కలు 100% ఇది కలిపి వేయాలి. ఎండుమిరపకాయలు ఇవన్నీ కలిపి వేస్తేనే చాలా చాలా టేస్టీగా ఉంది. 100% ట్రై చేయండి. మరి ఇలాంటి ఇంకో వంటలోకి వెళ్ళిపోదామా? సో ఆ వంట పేరు ఏంటి అంటే కీన్వా కాబూలీ చనా సాలెడ్. సో ఒక హెల్దీ కిచిడి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మరో హెల్దీ సాలెడ్ తయారు చేసేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కీన్వా కాబూలీ చనా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీన్వా 1 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, కీరా ముక్కలు 1/2 కప్పు, చెర్రీ టొమాటోస్ 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, లవంగాలు కొద్దిగా, అల్లం ముక్కలు కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, ఆరిగానో 1 టేబుల్ స్పూన్. కీన్వా కాబూలీ చనా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అసలు మీరు ఒకసారి కావాల్సిన పదార్థాల వైపు ఒక్కసారి చూస్తే కనుక, ఇదిగోండి కాబూలీ శనగలు రాత్రంతా కూడా నానబెట్టి మర్నాడు ఒక 8 విజిల్స్ పెడితే మనకి చక్కగా ఇలా అవుతుంది. సో దీన్ని సరిగ్గా ఉడికించుకోకుండా అది తినడం వల్ల మాకు పొట్ట నొప్పి వచ్చింది, అది తినడం వల్ల గ్యాస్ వచ్చింది అంటే మాత్రం చాలా కరెక్ట్ కాదు, అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే కాబూలీ శనగలు మంచి ప్రోటీన్ అండి. అసలు కండరాల బలహీనత ఉన్న వాళ్లకు మాత్రం 100% తినాలి. పిల్లలకు కూడా జస్ట్ అలా ఉడికిచ్చేసి అలా చక్కగా పోపేసి ఇచ్చేసేయండి, వాళ్ళు సూపర్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే చాలా మంచిది కూడా ఎదిగే పిల్లలకు ముఖ్యంగా. ఎందుకంటే ఇప్పుడు మన కీన్వా కూడా ఇందులో చూడండి ఈ వంటలో. సో కీన్వాను కూడా మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నాం. సో ఇందులో బేసిక్గా మనకు ఐరన్, మెగ్నీషియం, జింక్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా నిద్రలేమితనం అంటారు కదా, నిద్ర పట్టదు చాలా మందికి అసలు. సో అలాంటప్పుడు కూడా చక్కగా ఇలా కీన్వా ఉపయోగించుకోవచ్చు. కీన్వా మంచి స్లీప్ ఇండ్యూసర్ తెలుసా, ఏదేదో టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో చక్కగా హ్యాపీగా నిద్ర బాగా పడుతుంది అనమాట. సో ఇక్కడ మనం ముందుగా చేసింది ఏంటి అంటే చనాని రాత్రంతా కూడా, కాబూలీ శనగల్ని రాత్రంతా కూడా నానబెట్టేసి చక్కగా ఉడికిచ్చేసాం. అది ఫస్ట్ మనం చేసిన పని. సెకండ్ ఏంటి అంటే కీన్వా. సో కీన్వా, క్వినోవా మీరు ఎలా పిలిస్తే అలా. సో దీన్ని కూడా మనం చక్కగా ఉడికిచ్చేసుకున్నాం, అదొకటి రెడీగా ఉంది. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. సాలెడ్ అంటే ఎప్పుడైనా కూడా డ్రెస్సింగ్ అనేది ఫస్ట్ చేసుకోవాలి. సో డ్రెస్సింగ్లో భాగంగా ఫస్ట్ మనం ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాం. ఎప్పుడు కూడా సాలెడ్స్కి మంట లేకుంటే మనం 100% ఆలివ్ ఆయిలే వాడాలి. కొంతమంది కుకింగ్ ఆలివ్ ఆయిల్ కూడా ఉంటుంది, బట్ కుకింగ్ కాకుండా నార్మల్ ఆలివ్ ఆయిల్ అంటే మీరు ఓన్లీ డ్రెస్సింగ్కి మాత్రమే ఉపయోగించుకోవాలి, దాన్ని మనము వేడి చేయొద్దు. బట్ చాలామందికి ఆ విషయం తెలీదు, వాడేస్తూ ఉంటారు. అక్కర్లేదండి, వద్దు, వాడకూడదు అలా. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఆరిగానో వేసుకుందాం. కొంచెం ఇలా క్రష్ చేస్తూ వేయండి. ఆ తర్వాత ఇందులో కాస్త నిమ్మరసం, ఒక ఫుల్ నిమ్మ చెక్క తీసుకున్నాను, ఒక 2 స్పూన్స్ అని చెప్పచ్చు నిమ్మరసం. ఓకే, సో దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం.
అలాగే మిరియాల పొడైనా మీరు వేసుకోవచ్చు, లేకపోతే కచ్చా పచ్చాగా దంచిన మిరియాలు కూడా వేసుకోవచ్చు. సో ఇలా ముందుగా మిరియాలు తీసుకుని కచ్చా పచ్చాగా దంచేసుకుందాం. నూరండి సరిపోతుంది, మరి పేస్ట్ కూడా అవసరం లేదు. సో ఇలా చక్కగా మనము నూరేసుకున్నాం కదా, ఈ డ్రెస్సింగ్లోనే మనం వేసేసుకుందాం. ఎంత వేసుకుంటామని చూసుకోండి, మీకు కావాల్సిన ఘాటుకు తగ్గట్టుగా వేసుకోవాలి. నేను కావాలనే కచ్చా పచ్చగా దంచి వేశాను. సో మీరు ఒకవేళ మిరియాల పొడి వేసుకుంటారు అంటే ఇంకా ఈజీ ప్రాసెస్, ఒక రకంగా చెప్పాలంటే హ్యాపీగా వేసేసుకోవచ్చు. పంటికి తగులుతూ ఉంటే వద్దు, మాకు ఇష్టం లేదు అనుకుంటే మాత్రం హ్యాపీగా పొడి రూపంలో వేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా కావాల్సినవన్నీ వేసుకుంటూ వెళ్ళొచ్చు. లవంగాలండి, లవంగాలు కూడా యాక్చువల్గా మీరు ఒకసారి దంచుకున్నా బాగానే ఉంటుంది, లేకపోయినా కూడా దాని స్మెల్ కొంచెం ఇదిగానే ఉంటుంది కాబట్టి, స్ట్రాంగ్గానే ఉంటుంది కాబట్టి కలిసిపోతుంది. లవంగాలు, ఆ తర్వాత అల్లం ముక్కలు, చూసుకోండి. అంటే మనం కుక్ చేయట్లేదు కాబట్టి ఘాటు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో దాన్ని బట్టి చూసుకొని వేసుకోవచ్చు. సో ఉప్పు కూడా వేసుకుందాం, ఎందుకంటే ఈజీగా కలుస్తుంది కదా. ఓకే, సో దీని తర్వాత పుదీనా కూడా చక్కగా వేసేసుకుందాం. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది తెలుసా. అంటే సాలడ్స్లో పుదీనా వేసుకుంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. ఆ తర్వాత ఇదిగోండి చెర్రీ టొమాటోస్ కూడా మనకి సన్నగా చక్కగా హాఫ్గా కట్ చేసుకున్నాం కదా. ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్నటువంటి కీన్వా సాధ్యమైనంత వరకు పొడి పొడిగా ఉడికించుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్కి మిక్స్ చేసుకుంటూ ఉంటే బెటర్. సో ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి కాబూలి శనగలు, ఇది ఇంకా మనం ఎంత వేసుకుంటే అంత హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఇది కూడా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత చక్కగా రెడ్ క్యాప్సికమ్ కూడా వేసుకుందాం. దెన్ కీరా ముక్కలు. ఎంత రిచ్ అంటే ఈ సాలడ్ చూస్తుంటేనే ఆహా ఎంత టేస్టీగా ఉంటుందో అనిపిస్తుంది. సో ఇంతకుముందు అనుకున్నాం కదా మనం రిచ్ అని చెప్పి. సో నిజంగా ఇది ఒక రిచెస్ట్ ఫుడ్ అండి. అసలు క్వినోవా, అలాగే మనకి చెనా, కాబూలీ శనగలు, కీరా ఎన్ని ఉన్నాయండి. అసలు చక్కటి నిమ్మరసం, వైటమిన్ సి, అసలు ఇవన్నీ యాడ్ అయ్యి అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఓకే, సో ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసేసుకొని, ఎప్పుడైనా కూడా ఏదైనా సాలడ్ తయారు చేసిన తర్వాత దాన్ని ఒక 15 మినిట్స్ రెస్ట్ అవ్వనివ్వాలి. అంటే మనం వేసిన పదార్థాలన్నీ కూడా అలా చక్కగా జారి, ఇప్పుడు ఉప్పు వేసాం కాబట్టి వెజిటబుల్స్లోంచి కూడా కాస్త లిక్విడ్ లాగా వస్తుంది, నిమ్మరసం అన్నిటికీ బాగా పడుతుంది. అంటే ఇదంతా కలిసి ఒక మంచి టేస్ట్ తీసుకురావాలి అంటే ఒక 15 నిమిషాలు దాని కుకింగ్ టైం దానికి ఇవ్వాలి. అఫ్కోర్స్ మనం ఎక్కడ మంట పెట్టట్లేదు, బట్ దాని టైం అయితే 100% దానికి కావాలి. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. కొన్ని పాత్రల జిడ్డు అస్సలు వదలదు, మొండి జిడ్డు అంటూ ఉంటాం దాన్ని మనం. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే నిమ్మకాయని సగానికి కట్ చేసి ఉప్పులో ముంచి ఆ జిడ్డు ఎక్కడైతే ఉందో ఆ పాత్రను బాగా దాంతో నిమ్మ చెక్కతో రుద్దాలి. అప్పుడు జిడ్డు త్వరగా వదిలిపోతుంది, అలాగే షైన్ కూడా చాలా బాగుంటుంది. ఈ చిట్కా మీకు ఎప్పుడెప్పుడైతే అవసరమో తప్పకుండా ట్రై చేయండి. సో చక్కగా ఒక 10 నిమిషాల పాటు సెటిల్ అయిందనమాట ఇది. సో ఇప్పుడు చక్కగా మనకు ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. సో వెరీ సింపుల్ అండి. అంటే మనకు సాలడ్ అంటేనే సింపుల్, కాకపోతే చేసుకునే ప్రీ ప్రాసెస్లు మాత్రం ఒక 2 ఉన్నాయి. అదర్వైజ్ మనకి హ్యాపీగా ఇన్స్టెంట్గా వితౌట్ ఎనీ స్టవ్ ఫైర్లెస్ కుకింగ్ మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని చక్కగా సర్వ్ చేసేసుకుందాం.
ఇలా కీన్వా కాబూలీ చనా సాలెడ్ మీ అందరి కోసం రెడీ అయిపోయిందండి. సో ప్లేట్ కూడా చాలా అందంగా ఉన్నాయి మిరియాల కళ్ళతో. ఓకే, సో మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కీన్వా కాబూలీ చనా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీన్వా 1 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, కీరా ముక్కలు 1/2 కప్పు, చెర్రీ టొమాటోస్ 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, లవంగాలు కొద్దిగా, అల్లం ముక్కలు కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, ఆరిగానో 1 టేబుల్ స్పూన్. కీన్వా కాబూలీ చనా సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో ఆలివ్ ఆయిల్, ఆరిగానో, నిమ్మరసం, దంచిన మిరియాలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో లవంగాలు, అల్లం ముక్కలు, సరిపడా ఉప్పు, పుదీనా, చెర్రీ టొమాటో, ఉడికించుకున్న కీన్వా, ఉడికించుకున్న కాబూలీ శనగలు, రెడ్ క్యాప్సికమ్, కీరా ముక్కలు, కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కీన్వా కాబూలీ చనా సాలెడ్ రెడీ. చూసారు కదా, కీన్వా కాబూలీ చనా సాలెడ్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. మిరియాలు వచ్చింది, మిరియాల ఘాటు ఫస్ట్ బాగా తెలుస్తుంది. అది బాగుంది యాక్చువల్లీ. టేస్ట్ రావడం చాలా బాగుంది. కమ్మగా కాబూలీ శనగలు, కీన్వా అలా చక్కగా రవరవలాగా తగులుతూ, అంటే ఇంక దీని గురించి బాగుంది అని నేను చెప్పకూడదు, మీరు అడగకూడదు కూడా, ఎందుకంటే ఆబ్వియస్లీ బాగుంటుంది కాబట్టి. నిమ్మరసం వేసిన తర్వాత ఏదైనా కూడా సూపర్ డూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇట్స్ వెరీ వెరీ హెల్దీ. ఓకే, చూసారు కదా, ఈ రోజు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే 2 వంటలు కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. ఒక కిచిడి, ఇంకోటేమో మనకు సాలెడ్. తప్పకుండా ప్రయత్నించండి, అలాగే అందరికీ చెప్పండి కూడా. ఇది ఇవాటి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.